జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత. 2 సంవత్సరాల క్రితం రాజీవ్ దీక్షిత్ గారి పుణ్యతిథి సందర్భంగా ఇక్కడ చిన్నాపూర్లో శ్రీరామదూత గోకుల గోశాల మన శ్రీనివాస్ గారు ప్రారంభించడం, 8 ఆవులతోని ప్రారంభించి ఇప్పుడు 80 ఆవులతోని చాలా బ్రహ్మాండంగా గోశాల అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే, గోమాతలకు ఇక్కడ వసతి చాలా బాగుంది. పక్కకే చెరువు, మళ్ళీ చెట్లు, గుట్టలు, ఆవులకి ఆహ్లాదకరంగా చాలా అద్భుతంగా వాతావరణం ఉంది. మనము ఈ 2వ సంవత్సరము 2వ వార్షికోత్సవంకి వస్తున్నాము, చూస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. కానీ ఇక్కడ ప్రతినిత్యము మన శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో గోమాత సేవ మనము మాటలలో వర్ణించలేము. ఎందుకంటే వానాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది. వానాకాలం అయితే మనం గోశాలకు పోతే ఇబ్బంది అనిపిస్తుంది. అక్కడ ఒక గంట సేపు ఉండలేము మనం. అటువంటిది తను 24 గంటలు గోమాత సేవ చేస్తూ ఈ 8 ఆవుల నుండి 80 ఆవులు. మళ్ళీ ఎవరైనా ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే ఎంతో ఆలోచిస్తున్నారు ఇవాళ రేపు. అటువంటిది ఎంతోమందిని మోటివేట్ చేసి ఇక్కడ షెడ్ నిర్మాణము, ఇక్కడ గోమాతలకు సౌకర్యం చేయడము చాలా నిజంగా సీనన్న తన ముంగడ మెచ్చుకోవడం కాదు, గోమాత సేవ చేయాలని ఎంతోమందికి తను మార్గదర్శకంగా ఉన్నారు. ఇలాగే హిందూ బంధువులందరూ గోమాత సేవలో పాల్గొనాలని, గోమాత సేవ చేస్తే 33 కోట్ల దేవతలకు చేసినట్టే ప్రతి ఒక్కరు హిందూ బంధువులందరూ గోమాత సేవలో పాల్గొనాలని. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత.